హాయ్ గాయ్స్, ఇది F650 న్యూమరికల్ రిలే. దీన్ని ఇక్కడ మోటార్ ప్రొటెక్షన్ కింద యూజ్ చేస్తున్నారు. ఈ రోజు మనం దీంట్లో థర్మల్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ ఎలా చెక్ చేసుకోవాలో చూసుకుందాం. చూడండి, ఇది రన్నింగ్ లో ఉంది ఇప్పుడు. దీని ఇంటర్ఫేస్ ఫస్ట్ ఇలా ఉంటుంది అనమాట. దీని మెనూలోకి వెళ్ళాలంటే ఫస్ట్ ఎంటర్ ప్రెస్ చేసుకోండి. ఎంటర్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ వ్యూ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదా. చూడండి, వ్యూ సెట్టింగ్స్. ఆ వ్యూ సెట్టింగ్స్ లో మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేసుకోండి. ఎంటర్ ప్రెస్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సింది ఏంటి, థర్మల్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ కాబట్టి మనకి ప్రొటెక్షన్ ఎలిమెంట్స్ లో ఉంటుంది అనమాట. ప్రొటెక్షన్ ఎలిమెంట్లోకి వెళ్ళి మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేసుకోండి. ఎంటర్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఫేస్ కరెంట్స్ ఆప్షన్లో ఉంటుంది అనమాట. థర్మల్ ఓవర్లోడ్ అనేది చూడండి, కిందకి వెళ్ళండి. చూడండి, ఓవర్లోడ్ థర్మల్ మోడల్ 1 అని ఉంది కదా అక్కడ ఆప్షన్. దానికి ఎంటర్ ప్రెస్ చేసుకోండి. ఎంటర్ ప్రెస్ చేసుకున్న తర్వాత థర్మల్ మోడల్ 1, 2, 3 అని ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చాడు మనకి. దేంట్లోనే మనం సెట్టింగ్ చేసుకోవచ్చు అనమాట. దేంట్లోనే మనం సెట్టింగ్ చేసుకుని దీన్ని అనాబుల్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, థర్మల్ మోడల్ 1 లోకి నేను వెళ్తున్నాను. ఇందులో చూడండి చూడండి థర్మల్ మోడల్ 1 ఫంక్షన్ అనేబుల్ లో ఉంది. ఇప్పుడు ఈ సెట్టింగ్ అనేది అనేబుల్ లో ఉంది. దీని హీట్ టైం కాన్స్టెంట్ 4.5 మినిట్స్ అంటే టైం కాన్స్టెంట్ T1 అనమాట. మనం ఇచ్చిన కరెంట్ సెట్టింగ్స్ అనేవి 4.5 మినిట్స్ కంటిన్యూస్ గా ఫ్లో అయితే మోడల్ ఈ ట్రిప్పింగ్ అనేది ఆపరేట్ అవుతుంది అనమాట. ఇది చూడండి, కూల్ టైం కాన్స్టెంట్ అనేది TR. కూలింగ్ టైం కాన్స్టెంట్ TR ఏంటంటే మోటార్ ఫీడ్బ్యాక్ అనమాట. ఒకవేళ మనం ఇప్పుడు మోటార్ బంద్ చేసుకుంటే, ఆఫ్ చేసుకుంటే దాని 2 మినిట్స్ లో అది కూల్ అయిపోద్ది అనే ఫీడ్బ్యాక్ దీనికి ఇచ్చుకున్నాం అనమాట మనం. ఇది చూడండి, పికప్ లెవెల్ 0.90 యాంపర్స్. అంటే ఎప్పుడైనా థర్మల్ ఓవర్ ప్రొడక్షన్ FLCకి 100 to 110% లో సెట్ చేసుకుంటారు గైస్. FLCకి 100 to 110% సెట్ చేసుకుంటారు. 0.90 దీన్ని మాక్సిమం 110% సెట్ చేసుకున్నారు. అలారం లెవెల్ వచ్చి 80%. కరెంట్స్ అనేది ఫ్లో అయితే ఆటోమేటిక్ అలారమ్స్ ఇండికేషన్స్ అనేవి వస్తాయి ఇందులో. థ్యాంక్ యూ గైస్.